నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 15, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:23. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల సప్తమి. సప్తమి తిథి ఏప్రిల్ 14 ఆదివారం మధ్యాహ్నం 3:49 నుండి ఏప్రిల్ 15 సోమవారం మధ్యాహ్నం 3:51 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం ఏప్రిల్ 15 సోమవారం తెల్లవారితే 5:20 నుండి పూర్తిగా రోజంతా ఉంటుందండి. తదుపరి అంటే తర్వాత రోజు మంగళవారం కూడా పునర్వసు నక్షత్రమే ఉంటుంది. రాశి మిథున రాశి. సోమవారం రాత్రి 8:39 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం సుకర్మ రాత్రి 11:07 వరకు. తదుపరి ధృతి. కరణం వణిజ మధ్యాహ్నం 12:14 వరకు. తదుపరి విష్టి రాత్రి 12:45 వరకు, అంటే తర్వాత రోజు తెల్లవారితే. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 5:45 నుండి రాత్రి 7:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:34 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:27 నుండి తెల్లవారితే 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 12:32 నుండి తర్వాత రోజు అంటే మంగళవారం తెల్లవారితే 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ఈరోజు సూర్య పూజ ప్రత్యేకంగా చేసుకుంటారండి. మరియు ప్రపంచ కళా దినోత్సవం అన్నమాట. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపనలు చేయటానికి మరియు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, అదేవిధంగా ఉద్యోగాలకు కానీ ఎగ్జామ్స్ కానీ అప్లై చేయడానికి, మరియు విగ్రహ ప్రతిష్ఠ చేయటానికి, మరియు వాస్తు పూజలు చేయటానికి, అదేవిధంగా పెళ్లి చూపులకి వెళ్ళటానికి, మరియు ఇల్లు స్థలాలైనా లేదా ఇల్లు కొనుక్కోవడానికైనా, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైనా, వాటికి సంబంధించిన అడ్వాన్స్లు ఇవ్వడానికైనా ఈరోజు చాలా మంచిది అండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, అదేవిధంగా బారసాల చేయడానికి మరియు నామకరణం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.